చూసారా గ్రాండ్మా దయ్యం ఎలా భయపడిపోతుందో? నేను మాట్లాడతాను, నువ్వు పెదాలు కదిలించు, ఓకేనా? నువ్వు మమ్మల్ని ఏమి చేయలేవురా. వదల బొమ్మాలే, నిన్ను వదలా. నువ్వు మమ్మల్ని ఏం చేయలేవురా. మసీదు విభూతి నా మీద పోసి బతికిపోయావు. వస్తా వస్తా, తప్పక వస్తా, మళ్ళీ వస్తా, నీ అంతు చూస్తా. వదల బొమ్మాలే, నిన్ను వదలా. దయ్యం వెళ్ళిపోయింది గ్రాండ్మా. రంగడ్ నేను చనిపోలేదని చెప్తున్నాడు. అదంతా దయ్యాలాడే నాటకాలు గ్రాండ్మా. వాడు నిజంగా చనిపోకపోతే విభూతి వేసినప్పుడు భయపడకూడదుగా, ఇక్కడే ఉండాలి కదా గ్రాండ్మా. వాడు దయ్యమే. మనం వాడిని ఏమి చేయకపోయినా మనల్ని చంపాలని చూస్తున్నాడు. 4 రోజుల నుంచి నన్ను టార్చర్ పెడుతున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని స్టార్ట్ చేశాడు. మీరేమీ భయపడకండి గ్రాండ్మా. ఈసారి వస్తే విభూతి వేసేయండి. వస్తాను గ్రాండ్మా. వచ్చింది దెయ్యమా మనిషా? రంగడికైతే ఆయన చంపింది ఎవరో తెలుసని అనిపిస్తుంది. ఆ విషయం చెప్పడానికే నా దగ్గరకు వచ్చాడు. కానీ ఎవరి గురించి చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. బిగ్ మిస్టేక్ చేశాను బేబీ. నన్ను సూర్య సమంత ఫాలో అవుతున్నాను గమనించకుండా బిగ్ మిస్టేక్ చేశాను. ఫస్ట్ టైం ఎవరికి ఎలా కనిపించకూడదో అలా కనిపించాను. బేబీ, నువ్వు కరెక్ట్ టైంకి వాళ్ళని అక్కడి నుంచి పంపించేలా చేయకుండా ఉండుంటే నేను ఆ సీఐకి అడ్డంగా ఎవిడెన్స్తో పాటు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయేవాడిని. ఈ ఒక్క విషయంలో కొంచెం రిలీఫ్గా ఉంది. ఎస్ డాడీ. కాకపోతే సూర్యకి నీ గురించి తెలిసిపోయింది. అదే బేబీ నా బాధ. ఇంతకీ పెద్దవాడి రియాక్షన్ ఎలా ఉంది? ఈ విషయంలో అయితే ప్రెజెంట్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు డాడీ. సూర్య నీ గురించి చెప్పినా కూడా తన కంటితో చూస్తే గానీ నమ్మనని చెప్పింది. ఇది చాలు కదా బేబీ. ఇక ఏ కంటికి నేను దోషిలా కనబడను కదా బేబీ. ఆవిడ నమ్మలేదు కాబట్టి మీ పెళ్లికి ఏ ఇబ్బంది ఉండదు. ఇబ్బంది వచ్చింది డాడీ. వాట్ హ్యాపెండ్ బేబీ? నిజమేంటో సాక్ష్యాధారాలతో సూర్య నిరూపిస్తానన్నాడు. అప్పటి వరకు మా పెళ్లి జరగకూడదని చెప్పాడు. గ్రాండ్మా కూడా దానికి ఓకే చెప్పింది. ఓకే చెప్పిందా? ఎస్ డాడ్. అంటే ఆవిడికి నా మీద కొద్దో గొప్ప డౌట్ వచ్చేసినట్టు కదా? నాకు అలానే అనిపిస్తుంది డాడ్. వాళ్ళు అలా పిచ్చి పిచ్చి వేషాలు వేసి నీ పెళ్లి జరగకుండా చేయాలని చూస్తే సూర్యగాడిని లేపేస్తా. డాడ్. ఎస్ బేబీ. నాకు కావాల్సింది వజ్రపాటి ఆస్తి, నీకు కావాల్సింది సూర్య. అవి తక్కువని మనకు డౌట్ వచ్చినప్పుడు ఇక సూర్య ఎందుకు బతకడం? డాడీ, అంత పని మాత్రం చేయొద్దు. సూర్య లేకపోతే నేను బ్రతకలేను. ఓకే ఓకే బేబీ, కూల్. ఐ అండర్స్టాండ్. సూర్యని ఏమీ చేయను. ముందు ఆ పూజని పైకి పంపించే డాడ్. అది ఇంకా ప్రాణాలతో ఉంటే మనకే డేంజర్. బేబీ, ఈ చేత్తో ఎన్నో ప్రాణాలు తీసిన నాకు దాన్ని చంపడం పెద్ద పనేం కాదు. కాకపోతే నా వల్ల పోయిన ప్రతి ప్రాణానికి ఒక విలువ ఉంటుంది. ఆ హత్య మనకు యూజ్ అవ్వాలి. అందుకే ఇప్పటి వరకు దాన్ని వదిలేను. దానికి ఇప్పుడు టైం వచ్చేసింది. అవునా డాడ్? అవును బేబీ. మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవాలనుకుంటే మనకు ప్రాబ్లంగా ఉన్న వాళ్ళని ప్రాబ్లమ్స్లో పెట్టాలి. ప్లాన్ రెడీ చేశా. ఏంటి డాడీ అది? నీకు చెప్పకుండా ఉంటానా? చెప్తా విను. కమాల్, ఇది నీ డాడ్ ప్లాన్. హౌ ఇస్ ఇట్ బేబీ? ఎక్సలెంట్ డాడ్. నరకాసురుడి వదని పూజ మర్డర్ అడ్డాగా మారుస్తున్నావు. నీ బుర్ర డాడ్. నీ బుర్రతో కూడా పనుంది బేబీ. చెప్పండి డాడీ, ఏం చేయాలి? ఎవరు బాణం వేస్తే మనకు యూజ్ ఉంటుందో వాళ్లతోనే. అర్థమైంది డాడ్, అది నేను చూసుకుంటాను. దీపావళి దద్దరిల్లాలి. మన మీద కలిగిన అనుమానాలు ఆ పొగతో పోవాలి. డన్ బేబీ.
చెల్లి నీకో విషయం తెలుసా? చెప్తే కదక్కా తెలుసో లేదో చెప్పడానికి. నిన్న రాత్రి ఆ మూగదయ్యం అత్తయ్య గారి దగ్గరికెళ్ళి భయపెట్టిందంట. అవునా? అవును చెల్లి, సామాన్యే అమ్మవారి కుంకాన్ని మసీదులో ఇచ్చిన విభూదిని చల్లేసి ఆ దెయ్యాన్ని తరివి కొట్టిందంట. ఆ ఓ, నీకీ విషయం ఎవరు చెప్పారక్క? సామాన్యే చెప్పింది. నీకు చెప్పలేదా చెల్లి? ఆ? ఆ ఆ, 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 అందుకేనేమో పొద్దున్న నా దగ్గరకొచ్చి ఏదో చెప్పాలంది. నేను పూజ చేసుకునే హడావిడిలో తర్వాత వింటాను అన్నాను, వెళ్ళిపోయింది. దారిలో నువ్వు కనబడుంటావు, అందుకే చెప్పుంటుంది. ముందు నా దగ్గరికి వచ్చిందిలే. ఎంత పెరిగినా గొర్రెకు బెత్తడే తోక అన్నట్టు నువ్వెంత గొప్పలు చెప్పుకోవాలని చూసినా అందులో నిజమంతా తెలిసిపోతుందిలే చెల్లి. కళ్ళల్లో నీటిని తొడవగలం గాని కడుపులో బాధను తొడవలేమని నీ కళ్ళల్లో కనబడుతున్న ఆనందం నీ మనసులో లేదని అర్థం అవుతుందిలే అక్క. అలాగే అనుకో చెల్లి. నువ్వు అలాగే అనుకో అక్క. గ్రాండ్మా, 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 మీరు నాకు మాట ఇవ్వాలి. ముందు అదేమిటో చెప్పు. మాట ఇవ్వాలా వద్దనేది నేను నిర్ణయించుకుంటాను. పెద్ద కష్టమైంది అడగకూడదైతే కాదు గ్రాండ్మా. ఏమిటది? సూర్యతో పాటు నరకాసురుని బొమ్మ కొనడానికి ఎలాగో నేను వెళ్ళలేకపోయాను. కనీసం నరకాసుని వదైనా నన్నే చేయనివ్వండి. నేనే చేయాలని ఆల్రెడీ మీరు చెప్పారు. మీరన్నదే. అందులో సందేహపడటానికి ఏముంది? నువ్వే ఆ కార్యక్రమాన్ని చేస్తావు. వినబడిందిగా. సత్యభామని నేనే. ఎక్స్ట్రాలు చేస్తే మామూలుగా ఉండదు. ఇలాంటి ఎక్స్ట్రాలు సత్యభామ చేయదు. కళ్ళల్లో వీరత్వం, మాటల్లో ధీరత్వం ఉంటుంది. ఇలాంటి చిల్లర మాటలు సత్యభామ మాట్లాడదు. అబ్బో, ఆవిడేదో దగ్గరుండి చూసినట్టే మాట్లాడుతున్నావే. సినిమాల్లో చూశానులే. మేము చూసాంలే. అయితే తెలుసుంటుంది కదా. తెలిస్తే పద్యాలేం చెప్పక్కర్లేదు కానీ ఆవిడిలా హుందాగా టీవీగా నడు చాలు నువ్వే సత్యబాబా అని ఒప్పుకుంటాం. ఇది నాకు చాలా సింపుల్. చూస్తావా? ఎందుకు నవ్వుతావు పద్మ? బానే నడిచిందిగా. నడిచింది. పద్మ, ఎగతాళి చేయకు. అంతగా అయితే సమంత నడవమని చూద్దాం. ఓకే సముద్ర, నువ్వు నడు. ఓకే. అందమైన సీతాకోక చిలుక, రంగులన్నీ తేవే రామ చిలుక, చుట్టుపక్క రాజ్యం నీది గనక, రెక్క విప్పి రావే బిడియ మనక.
ఇంత కళలేదే ఇంత దాకా విచ్చుకున్న పువ్వుల్లో కుప్పుమంటూ ఈనాడు కొత్త రంగు రాసిందే నీ రాక సముద్ర సూపర్. ఎలా ఉంది షో? అదర్స్ కదా? నేనే అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు. మరి రెచ్చిపోతే ఏం చేస్తావేంటి? నీలా క్రిమినల్ పనులైతే చెయ్యలే. సామాన్య, జాగ్రత్తగా మాట్లాడు. నీతో ఏంటే జాగ్రత్తగా మాట్లాడేది? జరగని ఆశలు పెట్టుకోదు. నరకాసురుడి మీద బాణం వేసేది నేనే. నడవడమే చేత కాదు, ఇక బాణమేమేస్తావు? సపోర్ట్ ఒక్కటే కాదు, నేనే సూర్యకి భార్య అన్న హక్కు నాకుంది. అలా అనుకుంటే శ్యామ్కే నీకంటే ఎక్కువ హక్కు ఉంది. ఇదంతా కాదు, ఓటింగ్ పెట్టండి. ఎవరికి ఎన్ని కోట్లు వస్తాయో వాళ్లే సత్యభామ అవుతారు. సామాన్య, ఓటింగ్లో కరెక్ట్ రిజల్ట్ రాదమ్మా. వదిన గారి మాటని కాదనలేక నిన్ను సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఓ పోనీ సమంత పేరు నా పేరు చిట్టులు రాసి తీయండి. ఎవరి పేరు వస్తే వాళ్ళే సత్యభామ. ఇది బాగుందమ్మా. కానివ్వండి. అమ్మ సామాన్య, కంగారు పడకండి ఆంటీ, నేనే గెలుస్తాను. సమంత, సామాన్య, గ్రాండ్మా మీరే తీయండి. చెప్పండి గ్రాండ్మా, నా పేరే కదా వచ్చింది. సమంత. ఓ అది నేను చెప్తూనే ఉన్నాను, విన్నావా? విన్నా వినకపోయినా చీటీల కార్యక్రమం అయిపోయింది. సత్యభామ ఎవరనేది కూడా తెలిసిపోయింది. ఇక నరకాసురుణ్ణి వధించేది ఈ సత్యభామే. నిన్ను గెలిపించింది చిట్టి కాదే, నేను. నువ్వు వధించేది నరకాసురుణ్ణే కాదు,
నీ జీవితానికి కూడా. నవ్వుకో, నీ నవ్వు కొన్ని గంటల్లో మాయమైపోతుంది. ఏయ్! డాడ్, నీ ప్లాన్ మీద ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు వచ్చింది కదా, ఇక సమంత చేతిలో అది చస్తుంది. చచ్చిందంటే సమంత మెడకు ఉచ్చు బిగుస్తుంది. అందుకేగా బేబీ ఇంత చేస్తుంది. ఆల్రెడీ పూజను కిడ్నాప్ చేసింది సమంత అని దీపిక అనుకుంటుంది. పూజ సమంత చేతుల్లో చనిపోతే సమంత కేసు నుంచి తప్పించుకోవడానికి తనని చంపేసిందని దీపిక నిర్ధారించుకుని అరెస్ట్ చేసి తీసుకుపోతుంది. ఆ విషయం తెలియక సమంత గారు సత్యభామలా బాణాలు వేయడానికి వచ్చేస్తున్నారు. రాణి బేబీ, వచ్చి నరకాసును వద చెయ్యాలనేగా సమంతాని సత్యభామం చేశాం. పూర్ సమంత ఈ రోజుతో అయిపోతుంది. అయ్యే వరకు మనం కేర్ఫుల్గా ఉండాలి బేబీ. షూర్ డాడ్. ఓకే. సంబరాలో సంబరాలు, దీపావళి పండగ సంబరాలు. సంబరాలో సంబరాలు, దీపావళి పండగ సంబరాలు. పేదోళ్ళ పాకల్లో సంబరాలు, గొప్పోళ్ళ గుండెల్లో గింగిరాలు. సంబరాలో సంబరాలు, దీపావళి పండగ సంబరాలు. అమ్మ సామాన్య, నరకాసురుని వద నీ చేతులతో జరుగుతుందని ఆశపడ్డాను. నువ్వేమో వాళ్ళు రెచ్చగొట్టారని రెచ్చిపోయి చీటీలు వేసి దాన్ని సత్యభామం చేశావు. ఏం చేస్తాం జయంతి అంటే అలా జరిగిపోయింది. అరే, నువ్వు కామ్గా ఉండుంటే ఇలా జరిగేది కాదుగా. న్యాయంగానే ఉన్నాను జయంతి అంటే, కాకపోతే అన్యాయానికే రోజులు కదా, అందుకే ఆ సమంత గెలిచింది. పోనీలేండి, ముందు గెలిచేది అధర్మమే అయినా చివరికి గెలిచేది ధర్మమే కదా.
ఆ, అలా అని నిన్ను నువ్వు సర్ది చెప్పుకుని ఉండగలుగుతున్నావు. నేను ఉండలేకపోతున్నాను. శామ్ బాణం వేస్తుందంటేనే నేను జీర్ణించుకోలేకపోతున్నాను.